బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పెద్ది సుదర్శన్ గురువారం అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డిని తొలుత రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గంటకు పైగా సిపిఆర్ చేసి ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో తీవ్ర బ్లాక్స్ ఉన్నట్టుగా గుర్తించి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఎక్మో సహా అత్యాధునిక వైద్య చికిత్సలు అందించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కోరారు. అలాగే కేటీఆర్, హరీష్ రావు చికిత్సపై నిరంతరం పర్యవేక్షణ చేయడం ఆయనకు పార్టీ నాయకత్వం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవపై ఆసక్తి చూపిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. మొదట కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి పనిచేస్తూ నల్లబెల్లి ప్రాంతంలో బీఆర్ఎస్కు బలమైన నాయకుడిగా ఎదిగారు. జడ్పీటీసీ సభ్యుడిగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో రోడ్లు, తాగునీటి పథకాలు, సాగునీటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు నేరుగా గ్రామాలకు వెళ్లడం, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకునేవారు. ప్రత్యర్థి పార్టీల నేతలతో కూడా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలైనప్పటికీ ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ విధానాలపై తన గళాన్ని వినిపించారు. ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓ నాయకుడిని బీఆర్ఎస్ కోల్పోయిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియల్ని నిర్వహిస్తారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూసినట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ రాజకీయాల్లోనే తనదైనటువంటి ఒక ముద్ర వేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి, అంటే నేను అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. ఆయన మృతి బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా తీవ్ర విషాదాన్ని నెలకొన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని తొలుత రోహిణి ఆసుపత్రికి తరలించిన నేపథ్యం చూసాము. అక్కడి నుంచి వైద్యులు గంటకు పైగా కూడా సిపిఆర్ చేసి ప్రాణాపాయ పరిస్థితి నుంచి కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. అనంతరం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో తీవ్ర బ్లాక్లు ఉన్నట్టుగా గుర్తించి గ్రీన్ ఛానల్ ద్వారా కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఎగ్నో సహా అత్యాధునికమైనటువంటి వైద్య చికిత్సలు కూడా అందినప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడలేనటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యున్నతమైనటువంటి వైద్యం అందించాలనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్ళి వైద్యులకు కోరినట్టుగా తెలిసింది. అలాగే కేటీఆర్, హరీష్ రావు చికిత్స పైన కూడా నిరంతరం పర్యవేక్షణ చేయడం, ఆయనకు పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రాధాన్యత తెలియజేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా సాధించుకున్నారు. విద్యార్థి దశ నుంచి కూడా సామాజిక సేవపైన కూడా ఆసక్తి చూపినటువంటి ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించినట్టుగా మనం చూసాము. మొదట కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ కూడా 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత పార్టీలో బలోపేతం కోసం కూడా గ్రామస్థాయి నుంచి కూడా పనిచేస్తూ నల్లబెల్లి ప్రాంతంలో బీఆర్ఎస్కు బలమైన నాయకుడు కూడా ఎదిగారు. ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రజల విశ్వాసాన్ని సాధించినటువంటి ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నర్సంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఆ తర్వాత కూడా తను అందించినటువంటి సేవలు కూడా చూస్తే కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, సో వీటన్నిటి మీద కూడా దృష్టి సారించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని నేరుగా గ్రామాల్లోకి వెళ్ళడం, పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండడం, సో ప్రత్యేకంగా తన స్థానాన్ని నర్సంపేట నియోజకవర్గాల్లో గుండెల్లో కూడా మరి ముద్రించుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అంటే ప్రత్యర్థి పార్టీల నేతలతో కూడా స్నేహపూర్వకంగా సంబంధాలు కొనసాగినట్టుగా చూస్తూ ఉన్నాము పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా. అయితే ఆ తర్వాత కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో కూడా ఓటమి పాలైపోయాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అయినా కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలపైన కూడా గళాన్ని వినిపించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం నిరంతరం పోరాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఓ నాయకుడిని బీఆర్ఎస్ కోల్పోయిందన్న అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. హైదరాబాద్ నుంచి కూడా ఆయన పార్థివ దేహాన్ని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి తరలించినట్టుగా తెలుస్తున్నది. ప్రజల సందర్శనార్థం ఉంచినట్టుగా తెలుస్తున్నది. అయితే అంత్యక్రియలు కూడా ఈరోజు సాయంత్రం 3 గంటల ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో తన మృతి పట్ల కూడా ప్రతి ఒక్కరూ వారి సంతాపాన్ని తెలియబరుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇందులో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంత్యక్రియలకి హాజరవుతారు అన్నదాన్ని కూడా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కూడా వినిపిస్తూ ఉన్నది. మరి చూడాలి. సో పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కూడా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా డైరెక్ట్గా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పటికి ఆరాధించినటువంటి నేపథ్యం మనం చూసాము. మంత్రి సీతక్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇలా మంత్రులందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పటికి వైద్యులను కూడా అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం ఇవ్వాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా ఆరాధిస్తారు. దాంతోపాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఏదైతే రోహిణి హాస్పిటల్ వరంగల్లో తన చికిత్స నిమిత్తం
హైదరాబాద్కి తరలించాలి అనే దాని మీద కూడా గ్రీన్ ఛానల్ ద్వారా తరలించాలి అనే దాని మీద కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి గ్రీన్ ఛానల్కి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఇచ్చి యశోద హాస్పిటల్కి తరలించేంత వరకు కూడా బాధ్యతలు తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇట్లా అంటే ఒక ప్రాణప్యానం వచ్చినప్పుడు కూడా సో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను పక్కన పెట్టేసి సో పెద్ది సుదర్శన్ రెడ్డి కాపాడుకోవడానికి కూడా అందరి ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాలను అతీతంగా పెట్టి కూడా చాలామంది కూడా ఈ యశోద ఆసుపత్రికి రావడం జరిగింది. ఇటు వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఆరోగ్య పరిస్థితికి సంబంధించి, ఇటు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం నింపినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాంతోపాటు కేసీఆర్ కూడా ప్రత్యేకంగా అంటే గతంలో ఏ నాయకుడు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు శ్వేత. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా అత్యున్నతమైనటువంటి వైద్యులను కూడా తీసుకొచ్చి యశోద ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ చేపించినటువంటి నేపథ్యం మనం చూసాము. ఎప్పటికప్పుడు కేసీఆర్ అదేవిధంగా ఇటు హరీష్ రావుని కేటీఆర్కి సంబంధించి కూడా మానిటరింగ్ చేయాలనే దాని మీద కూడా ఏ చిన్న ప్రయత్నం 1% ప్రయత్నం బతికే అవకాశం ఉన్నా కూడా కాపాడుకోవాలని దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు కేసీఆర్ హరీష్ రావు కూడా కేటీఆర్ కూడా మానిటరింగ్ చేశారు. దాంతోపాటు సో 1% ఉన్నా కూడా కాపాడుకునే దానికి కూడా చాలా ట్రీట్మెంట్ జరిగింది ఈ 4 రోజుల వ్యవధిలో నుంచి కూడా. ఎప్పుడైతే రోహిణి ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చారో వెంటనే ఎమర్జెన్సీ వాటికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందించారు. సో 4 రోజుల నుంచి కూడా అన్ని శతవిధాలుగా వైద్యులు ప్రయత్నించినా కూడా సో మరి ఫలితం దక్కలేదని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా తన బ్రెయిన్ ఫంక్షనింగ్ పని చేయకపోవడం వల్లనే తను మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడిస్తూ ఉన్నారు. సో ఒక 1% అయినా బ్రెయిన్ ఫంక్షనింగ్ పనిచేసి ఉంటే ఖచ్చితంగా తను బ్రతికేవాడు అనే దాన్ని కూడా నిన్న సాయంత్రం వరకు కూడా అదే చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది. వైద్యులందరూ కూడా దానికి సంబంధించినటువంటి కొంత ట్రీట్మెంటు, న్యూరోకి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు అదేవిధంగా కొన్ని పవర్ఫుల్ ఇంజెక్షన్స్ కూడా వేసినప్పటికీ కూడా తన బ్రెయిన్ ఫంక్షనింగ్ వల్లనే మరింత ఆరోగ్యం క్షీణించినట్టుగా తెలిసింది పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి. నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో కూడా అతను తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాంతోపాటు ఇక్కడ యశోద హాస్పిటల్ నుంచి కూడా దాదాపు 3-4 గంటల సమయంలో ఉదయం సంబంధించి ఇటు ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వారందరూ కూడా పెద్ది సుదర్శన్ పార్థివ దేహాన్ని ఇటు వరంగల్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో హైదరాబాద్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.